Hello everyone, welcome to my channel Devi Rohit. So I'm beautician, makeup artist also. సో ఈ వీడియోలో ఫేషియల్ హెయిర్ రిమూవల్ కోసం తెలుసుకుందాము. ఫేషియల్ హెయిర్ రిమూవల్ యాక్చువల్లీ ఏ స్కిన్స్ వాళ్ళు చేసుకోవచ్చు అనే దానికోసం ఈ వీడియో అనమాట. నాది యాక్నీ ప్రోన్ స్కిన్ అనమాట. యాక్నీ ఉన్న వాళ్ళు ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకోవచ్చా అని చెప్పి డౌట్ ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి. సో దానికోసం అనమాట ఈ వీడియో. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను యూజ్ చేస్తున్న ప్రోడక్ట్ చెప్తున్నాను అనమాట. కార్మసీ వాళ్ళది ఫేషియల్ హెయిర్ రేజర్ అనమాట, రిమూవల్ రేజర్. తర్వాత దీనికి ఉండాల్సినవి ఏంటంటే ఈ రేజర్ ఒకటి, ఇంకా అలోవెరా జెల్ ఇలాంటివి ఉండాలన్నమాట. ఇదైతే మాత్రం రేజర్ కూడా ఏంటంటే దీనికి ఒక స్పెషాలిటీ ఉంటుందన్నమాట. అన్ని రేజర్స్లో కన్నా ఈ రేజర్ ఏంటంటే జిగ్జాగ్ ప్యాటర్న్లో ఉంటుంది. సో ఏంటంటే కట్స్ రావన్నమాట, కట్స్ అవ్వవు. అందుకని చెప్పి చాలా సేఫ్ అనమాట. ఎవరైనా సరే న్యూ లర్నర్స్ అయినా సరే, న్యూ బిగినర్స్ అయినా సరే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అది కొంచెం ఈజీ ప్రాసెస్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చి అలోవెరా జెల్ ఉండాలి. ఫేషియల్ బామ్ ఉన్నా కూడా పర్లేదు, జెల్ ఉంటుందన్నమాట. బామ్ కూడా ఉంటుంది, అది ఉన్నా కూడా పర్లేదు. నేనైతే జెల్లే యూజ్ చేస్తానన్నమాట. అందుకే నేను అదే యూజ్ చేస్తున్నాను కాబట్టి అది చూపించాను. ఫస్ట్ అయితే నీట్గా హెయిర్ని టై చేసుకోవాలి. నాది యాక్చువల్లీ యాక్నీ ప్రోన్ స్కిన్. కాకపోతే ఏంటంటే నాకు ఇప్పుడు ప్రజెంట్ అయితే మార్క్స్ మాత్రమే ఉన్నాయి. యాక్నీ అంతా కూడా కొంచెం తగ్గిపోయింది. సో ఏంటంటే యాక్నీ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చా అని అంటే ఈ ఫేషియల్ హెయిర్ రిమూవల్ ఎక్కడైతే యాక్నీ యాక్టివ్గా ఉంటుంది కదా ఆ ప్లేస్ని అవాయిడ్ చేయాలి. రిమైనింగ్ ప్లేస్లో చేసుకోవచ్చు. యాక్నీ యాక్టివ్గా ఉందనుకోండి కొంచెం కట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా, అది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా, అందుకని చెప్పి అలా చేయకూడదు. ఫస్ట్ అయితే మంచిగా అలోవెరా జెల్ మొత్తం నీట్గా ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకోవాలి. ముందు స్కిన్ ప్రెప్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. మంచిగా స్కిన్ అంతా కూడా ఫేస్ వాష్ చేసుకొని నీట్గా ప్రెప్ చేసుకోవాలి. తర్వాత అలోవెరా జెల్ మొత్తం నీట్గా అప్లై చేయాలి. ఎక్కువే అప్లై చేయాలి. ఎక్కువగా అప్లై చేస్తే ఏంటంటే మనకి డ్రై స్కిన్ మీద కన్నా కొంచెం స్కిన్ సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉన్నప్పుడు చేస్తుంటేనే బాగుంటుందన్నమాట. ఎందుకంటే డ్రైగా ఉందనుకోండి అంత అనిపించదు, అంత క్లీన్గా వస్తున్నట్టు అనిపించదు అనమాట. ఈ రేజర్ ఉంది కదా, ఫస్ట్ ఫోర్ హెడ్ నుంచి స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసినా కూడా దీంట్లో మస్ట్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే 3 times కన్నా 4th టైం అసలు చేయకూడదనమాట. 3 times ఎట్ ఎ టైం 3 times చేయాలంతే. స్వైప్ ఈజీగా రిమూవ్ అయిపోతుంది హెయిర్ అయితే మాత్రం. ఒక్క రేజర్ వచ్చి 3-4 times మాత్రమే యూజ్ చేయాలి, ఎక్కువ యూజ్ చేయకూడదు. దాని షార్ప్నెస్ ఉండదు కదా, సో మన స్కిన్కి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అందుకే అలా చేయకూడదు. 3 swipesలో చేసుకుంటే సరిపోతుందన్నమాట. నీట్గా ఇలా మొత్తం అంతా ఫోర్ హెడ్ అంతా లైన్ బై లైన్ ఇలా నీట్గా చేసుకుంటే సరిపోతుంది. క్లీన్గా వచ్చేస్తుంది హెయిర్ కూడా. హెయిర్ రిమూవ్ చేసి టిష్యూ మీద పెట్టి చూపిస్తాను చూడండి ఎంత క్లీన్గా వచ్చేసిందో. మంచిగా ఈ సైడ్స్ వచ్చి స్కిన్ కొంచెం సెన్సిటివ్ ఉంటుంది, అక్కడ చాలా జాగ్రత్తగా చూడాలి. ఒక చేత్తో డ్రాగ్ చేసి ఇంకొక హ్యాండ్తో వచ్చి ఈ రేజర్ తీసుకొని చేయాలన్నమాట. ఎందుకంటే ఒక పక్కన గ్రిప్ ఉందంటే చాలా ఈజీ ఉంటుంది. ఎక్కడైతే మనం గ్రిప్ ఇవ్వట్లేదో కొంచెం అంటే చేతిలో నుంచి కొంచెం జారే ఛాన్సెస్ ఉంటాయి కదా, అందుకని చెప్పి కట్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకే చాలా సేఫ్గా చాలా నీట్గా చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఐ దగ్గర చీక్ బోన్ దగ్గర చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఐ కదా, ఐ అన్నసరికి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి కదా. ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి. ప్రజెంట్ అయితే మాత్రం నాకు యాక్టివ్గా లేదు యాక్నీ యాక్చువల్లీ, అందుకని చెప్పి చాలా ఈజీగా చేసేసుకుంటున్నా. అవన్నీ మార్క్స్ ఓన్లీ. యాక్టివ్గా ఉంటే యాక్నీ మాత్రం ఆ ప్లేస్ని మాత్రం మనం అవాయిడ్ చేసుకోవాలన్నమాట. లేకపోతే అక్కడ ఏమన్నా కట్స్ అవి అవుతాయి కాబట్టి అది మాత్రం కొంచెం అవాయిడ్ చేసుకోవాలి. నెక్స్ట్ బేసిక్ థింగ్ వచ్చి ఇంకా ఫేషియల్ హెయిర్ రిమూవర్ ఎందుకు చేసుకుంటాము అని చెప్పి డౌట్ ఉండాలి కదా, ఎందుకు చేసుకోవాలి అని చెప్పి. మేకప్ వేసుకునేటప్పుడు చాలా ఫ్లాలెస్గా ఉంటుందన్నమాట. ఫస్ట్ థింగ్ అయితే మాత్రం ఎంత నీట్గా ఉంటుందంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది. మేకప్ చేసుకునేటప్పుడు హెయిర్ ఉంటే అంత పర్ఫెక్ట్గా అనిపించదు. కాకపోతే హెయిర్ తీసేసిన తర్వాత మాత్రం మేకప్ చేసుకుంటే, అది కూడా వెంటనే చేయకూడదు. ఎప్పుడైతే ఈ హెయిర్ రిమూవ్ చేస్తామో ఈజీగా ఒక 1 day అవాయిడ్ చేయడం చాలా మంచిదన్నమాట. ఆ తర్వాతే చేసుకోవాలి మేకప్ కూడా. ఏదైనా ఉంటే కూడా వెంటనే చేసుకోకూడదు. దెన్ నెక్స్ట్ వచ్చి ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే ఈ తర్వాత కేర్ కూడా చాలా మంచిగా కేర్ తీసుకోవాలి. ఎవరైతే సెన్సిటివ్ స్కిన్ ఉంటుందో వాళ్ళైతే మాత్రం అవాయిడ్ చేయడం చాలా మంచిది.
ఇదేంటంటే ముందు ఐస్ క్యూబ్స్ అవి పెట్టడం, జెల్ అప్లై చేయడం, మాయిశ్చరైజర్ అప్లై చేయడం ఇలా అన్నీ చేయాలి. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రం మ్యాక్సిమం అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఇంకా బేసిక్ థింగ్ వచ్చి ప్రతి ఒక్కరికి ఉన్న డౌట్ అనమాట. హెయిర్ ఎప్పుడైతే రిమూవ్ చేస్తామో ఎక్కువ అయిపోతుంది అనే డౌట్లో ఉంటారు కదా ప్రతి ఒక్కరు. నాకు తెలిసినంత వరకు నేను ఈ 2 ఇయర్స్ నుంచి చేస్తున్నాను అనమాట. ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నా కూడా హెయిర్ అయితే మాత్రం ఎక్కడ కూడా ఎక్కువ అనిపించదు. ఒకవేళ అనిపించింది అంటే అది హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్లే ఉంటుందన్నమాట. మ్యాక్సిమం ఉండదు అలాగా. హెయిర్ అయితే మాత్రం అలా అయితే మాత్రం ఎక్కువైతే అవ్వడం అన్నది మాత్రం అసలు అవ్వదన్నమాట. అదేంటంటే మనం అనుకుంటాం ఎక్కువైపోతుంది, షేవ్ చేస్తే ఎక్కువైపోతుంది హెయిర్ అని అనుకుంటాం కదా. సో అది తప్పది, అలా అవ్వదు. ఫేషియల్ హెయిర్ అయితే మాత్రం అలా అవ్వదు. అందుకని చెప్పి హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ మనకి ఎంతైతే ముందు బిఫోర్ ఉండేదో ఇప్పుడు చూసారా యాక్నే ఎంత యాక్టివ్గా ఉందా పింపుల్, ఆ సరౌండింగ్స్లో మాత్రమే చేసి అది మాత్రం అవాయిడ్ చేసేసాను అనమాట. అక్కడ చేయకూడదు యాక్చువల్లీ. అక్కడ చేస్తే బంప్లా ఉంది కదా, వెంటనే అక్కడ బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అది అవాయిడ్ చేసేయాలి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ హెయిర్ అన్నది ఎక్కువ వచ్చేస్తుంది, ఇంకా అందరూ అనుకునేది అనమాట. ఇది అసలు అలా అయితే అలా రాదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మేకప్ కోసమే నేనైతే చేసేదైతే మేకప్ కోసమే. నేను ఎప్పుడైనా మేకప్ వేసుకోవాల్సిన సిచ్యువేషన్లో చాలా క్లీన్ అండ్ క్లియర్గా ఉంటుందన్నమాట స్కిన్, చాలా ఫ్లాలెస్గా వస్తుంది మేకప్ కూడా. అందుకని చెప్పి నేనైతే షేవ్ చేస్తాను, చాలా మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ నాకైతే హెయిర్ రీగ్రోత్ అయ్యేదైతే మాత్రం 1.5 months 2 months పట్టేస్తుంది ఈజీగా. అది కూడా గ్రో అవ్వడం అంటే బిఫోర్ నాకు ఎలా అయితే ఉండేదో సో అలానే వస్తుంది హెయిర్. ఎక్స్ట్రాగా అసలు ఏమీ హెయిర్ గ్రోత్ ఉండదు. సో మనకు ఉండే హెయిర్ మాత్రమే మనకు వస్తుంది, కానీ ఎక్స్ట్రాగా వచ్చేయడం కానీ ఎక్కువ వచ్చేయడం కానీ ర్యాషెస్ రావడం కానీ ఇలా ఏమీ ఉండదు. అలా ర్యాషెస్ వస్తున్నాయన్నా ఏమైనా కూడా అది కొంచెం ఏంటంటే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఉంటుంది అలాగా. సో వాళ్ళు మస్ట్గా ఏంటంటే వాళ్ళు కొంచెం కేర్ అన్నా తీసుకోవాలి, లేదు అంటే అవాయిడ్ చేయడం కూడా చాలా మంచిదన్నమాట. దాంట్లో మాత్రం ఏంటంటే కొంచెం ఈ ఫేషియల్ హెయిర్ అన్నది మాత్రం చాలా కేర్ఫుల్గా చేసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ అయితే ప్రాక్టీస్ చేసుకోవాలి మంచిగా. 3 times కన్నా ఎక్కువసార్లు చేయకూడదు, ఇదైతే మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అన్నిసార్లు చేసామంటే మాత్రం ఫేస్ స్కిన్ అంటేనే కొంచెం సెన్సిటివ్ కదా, ఇంకా అన్నిసార్లు ట్రాక్ చేయడం వల్ల కూడా కొంచెం ఛాన్సెస్ ఉంటాయి, కట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అది చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మంచిగా ఫేస్ వాష్ చేసుకోవాలి. ఫేస్ వాష్ చేసుకొని మంచిగా వైప్ చేసేసుకొని దెన్ నెక్స్ట్ మస్ట్ అందరూ చేయాల్సిన విషయం ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత మంచిగా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలన్నమాట. నీట్గా మాయిశ్చరైజర్ మాత్రం మస్ట్ ఎక్కువే అప్లై చేయాలి. అప్లై చేస్తేనే దానికి ఏంటంటే ఈ డ్రైనెస్ అవేమీ ఉండకుండా నరిషింగ్ ఉంటుంది. జెల్ అప్లై చేసిన పర్లే, మాయిశ్చరైజర్ అప్లై చేసిన పర్లే, ఐస్ క్యూబ్స్ పెట్టిన పర్లే, కానీ క్లియర్గా మంచిగా కేర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. మేకప్ మాత్రం అవాయిడ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇంకేమైనా వీడియోలు కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను. వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.